రేవంత్ రెడ్డి అబద్ధాలు చెప్పి ముఖ్యమంత్రి పీఠంపై కూర్చోవడం తప్ప ఏం చేయట్లేదని మల్కాజ్గిరి బీజేపీ ఎంపీ అభ్యర్థి ఈటెల రాజేందర్ విమర్శించారు. కాంగ్రెస్ హామీలను పక్కన పెట్టి పబ్బం గడుపుకునే ప్రయత్నం చేస్తుందని, 6 గ్యారెంటీలు కాదు కదా, అర గ్యారెంటీ కూడా సక్రమంగా నెరవేర్చింది లేదని ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు ఓటేస్తే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం లేదన్నారు. ప్రపంచానికే విశ్వగురువుగా భారత్ నిలిచిందంటే దానికి కారణం మోదీని అని చెప్పారు. హయత్నగర్లోని ఎస్వీ గార్డెన్లో ఏర్పాటు చేసిన హయత్నగర్ డివిజన్ కాలనీ సంక్షేమ సంఘాల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇల్లు మునిగినప్పుడు నీళ్ళు నిలబడడానికి ప్రయత్నం చేసిందా? ఎట్లా సొంతమైతే ఇక్కడ ఆయన ఇక్కడనేనా? ఏదో ఆయన ఇటు కలవకొర్తి దిక్కుంటారు. కలవకొర్తి దిక్కుంటే కొడకల్లోకి కొడకల్లా అప్పుడు మేమే పట్టుబట్టి ఓడగొడితే ఇక్కడ వచ్చింది. మల్లకాగిరి ఎందుకు వచ్చించావు? మల్లకాగిరి ప్రజలు చదువుకున్న వాళ్ళు, సంస్కారం ఉన్నవాళ్ళు, చైతన్యవంతమైన వాళ్ళు ఆలోచించి ఓటేస్తారు. డబ్బులకు దొంగలు, మధ్యాహ్నం వంచరు, వాళ్ళు ఇండిపెండెంట్గా ఆలోచిస్తారని చెప్పి వచ్చింది. ఒకసారి నిజం అవును, ప్రశ్నించడంలో రావాలి కదా ఏతానికి అని చెప్పి ఆనాడు ఆ పార్టీ లేకపోయినా, కార్యకర్త లేకపోయినా, ఏ కాలనీకి ఆ కాలనీ, ఏ అపార్ట్మెంట్కి ఆ అపార్ట్మెంట్, ఏ బస్సుకి ఆ బస్సు, అన్ని పార్టీల వాళ్ళు ఓట్లు వేసి గెలిపించింది. అవునా కదా? అవునా కదా? ఆయన సంబంధం ఎక్కడ? కానీ ఇవాళ ఎన్నడూ పార్లమెంట్లో మాట్లాడింది లేదు, ఇక్కడ దీని నుంచి ₹1 ఇచ్చింది లేదు. ఇప్పుడు మాత్రం ఏమంటాడు? ఈ ఈటల రాజేందర్కి ఏం సంబంధం అంటాడు. ఈటల రాజేందర్ మనకి సంబంధం ఉందా లేదా? మా ఇంటికి వచ్చి అదనంగా నా ఇది ఎక్కడ, అది ఎక్కడుందా? అన్ని మొత్తం ఈ పార్లమెంటులో సెంట్రల్లో ఉండే ఇల్లు నాదే, ఎవరికి లేదు. అటుకొని అయినా నాకు ఒక్క ఊరు కాదు, 10 ఊళ్ళల్లో ఇల్లు వాటిలు ఉంటాయి. 10 ఊళ్ళల్లో అది పక్కన ఇంకేమంటాడో తెలియదా? 2 సీట్లు బయట ఓడిపోయినప్పుడు కానీ మల్లికార్జున మాత్రం మనం గెలవాలంటాడు. నా సొంత సీట్ అని నేను గెలవాలి అని చెప్పి ఏం చేస్తాను ఆయన? ఆనాడు కేసీఆర్ అని చెప్పి ఆ పార్టీ చేస్తాను. వాళ్ళు ప్రచారం చేస్తలేరు. రాత్రి నీళ్ళలో పోతాడు. తెలుగుదేశం అప్పుడు పరిచయం ఉన్న వాళ్ళు, ఇతర సంబంధాల వాళ్ళందరికీ ఏం చేస్తారంటే రాత్రి మనుషులు పోతారు, పొద్దున ఫోన్ చేస్తారు. ఫోన్ చేసి మీరు ఏం చేస్తున్నారు తెలియదు, ఈసారి ఓడిపోవాలి కాంగ్రెస్ పనికి వెళ్తారు. అంటే మా వాళ్ళు మన మనసు అనగా స్వతంత్రంగా ఆలోచించగలిగే శక్తి యుక్తం ఉన్న వాళ్ళే మల్లికార్జున పేరు గుర్తుపెట్టుకోవచ్చు. బాబు, నువ్వు ఓటేసి గెలిపించేదైతే, నువ్వు మిషన్ మేనేజ్ చేసేదైతే గెలుస్తావు కానీ ఇది 38 లక్షల ఓట్లు కలిగిన మల్లికార్జున ప్రజానికం వాళ్ళ ఆత్మను ఆవిష్కరించి ఆశీర్వదించవచ్చిందే మల్లికార్జున ఎంపీ పదవి. బాబు